దేవుణ్ణి ప్రేమిస్తేనే కుటుంబం సక్రమంగా ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించకపోతే అంతా అల్లకల్లోరమే, కుటుంబం అంతా అల్లకల్లోరమే, కుటుంబాలు విడిపోవటమే, కుటుంబాలు తగాదులే, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఒకరికొకరు పొంతన ఉండదు, తండ్రి కొడుకులకు పొంతన ఉండదు, తల్లి కూతులకు పొంతన ఉండదు, భార్య భర్తలకు పొంతన ఉండదు, ఎవరికి పొంతన ఉండదు. దేవుణ్ణి ప్రేమించకపోతే మీ కుటుంబాన్ని సరిచేసేది దేవుడే. కాబట్టి దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ కుటుంబం బాగుంటుంది. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, గాఢంగా ప్రేమిస్తావో, అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది. ఏం జరుగుతుందంటే దేవుణ్ణి గాఢంగా ప్రేమిస్తే నీ భర్త నీ భార్యను ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తాడు, నీ భార్య భర్తను ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తాడు. అట్లాగే తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తారు. పిల్లలు తల్లిదండ్రులకి ఎంత విధేయతగా ఉండాలో అంత విధేయతగా ఉన్నారు. మరి దేవుణ్ణి ప్రేమించకపోతే ఏం జరగవు. విచ్చలవిడి జీవితాలే, ఎవరు కాడే యమున తీరే. తల్లిదండ్రుల మాటలు ఎందుకంటలా జనాలు ఎప్పుడు? అందుకే మీరు దేవుణ్ణి ప్రేమించట్లా. భార్య మాట భర్త, భర్త మాట భార్య ఎందుకంటలా? అందుకే దేవుణ్ణి ప్రేమించగే. తల్లిదండ్రుల మాట పిల్లలు ఎందుకంటలా? మీరు దేవుణ్ణి ప్రేమించగే. దేవుణ్ణి ప్రేమించగలిగితే, ప్రభువుని ప్రేమించగలిగితే, యేసుని ప్రేమించగలిగితే నీ కుటుంబం చక్కగా ఉంటుంది, ప్రేమమయంగా ఉంటుంది. ప్రియులారా, కుటుంబంతో ప్రేమగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించకపోతే కుటుంబాలు చెల్లాచెదిరే. చూడండి, మనం కంటికి కనపడుతున్నాయి కదా ఎన్నో కుటుంబాలు సఖ్యతగా సమాధానంగా ఉండి. చెప్పండి నాకు, తల్లిదండ్రులు మాట పిల్లలు ఎవరంటున్నారు చెప్పండి? ఎవరు వింటారా? అది ఎవరు వింటారా? అవునా కాదు చెప్పండి. అవునన్న వాళ్ళ చేతులు పోయి కదండి ఎత్తట్లా. అనుమానం కేసులు, పెద్ద అనుమానాలు. మనం ఆ లిస్టులో ఉన్నాగా. అందుకని దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుణ్ణి ప్రేమించగలగాలి.